హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజాస్ తెలుగింటి వంటలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మార్నింగ్ వ్లాగ్లోకి మీ అందరికీ స్వాగతం. ఎండగా ఉన్నప్పుడు ఒక్క వర్షం వస్తే బాగుండు అనిపించిందండి. ఈ వర్షం వచ్చిన తర్వాత ఇది రాకుండా ఉంటేనే హాయిగా ఉందనిపిస్తుందండి. అస్సలు ఎంత హ్యూమిడిటీగా ఉందంటే కొంచెం కూడా గాలి లేదు. కిచెన్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నామండి. అయినా తప్పదు కదా, మరి ఉదయాన్నే పనులన్నీ చేసుకోవాలి కదా. అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా ఇల్లు తుడిచేసి మాప్ పెట్టిన ప్రతిసారి సాంబ్రాణి ధూపం వేయటం నాకు అలవాటండి. అందుకనే ముందే నేను సాంబ్రాణిని పొడి చేసుకుని ఒక బాటిల్లో పెట్టేసుకుంటాను. దాంతోపాటు పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. వర్షం వచ్చింది కదండి, ఎక్కడ లేని పురుగులన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అవేమీ రాకుండా కూడా ఉంటాయి. ఇలా చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. ముందుగా రైస్ నానబెడుతున్నాను. ఇవి దంపుడు బియ్యం అండి. వీటి సంగతి నేను మర్చిపోయాను. ఉదయాన్నే నానబెట్టుకుంటే ఏంటంటే ఇవి బాగా ఉడుకుతాయి. అంతకుముందు సింగిల్ పాలిష్ రైసే తినేవాళ్ళమండి. ఈ మధ్య వీటిని మిల్లు పట్టించామన్నమాట. అందుకోసమనే నానబెట్టడం మర్చిపోతున్నాను. ఈ బ్రౌన్ రైస్ హెల్త్కి చాలా మంచిది కదండి. వీటిలో బి కాంప్లెక్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. కాస్త క్వాంటిటీ తగ్గించి తింటాం కాబట్టి వెయిట్ లాస్ అవుతాము. ఇంకా ఇంట్లో ఉలవచారు ఉన్నాయండి. దీనిలో గుడ్లు వేసి బాయిల్ చేసుకుని రైస్లోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉలవచారు గుడ్లు కాంబినేషన్ మీకు తెలుసా? ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడ్లు అయితే ఉడకటానికి స్టవ్ మీద పెట్టేశాను. బీరకాయలు ఉన్నాయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి చట్నీ బాగుంటుంది కదా అని చెప్పి బీరకాయ టమాటో పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా పీల్ ఆఫ్ చేసి కట్ చేసి చూస్తే ఏముంది, ఒకటే బీరకాయ యూజ్ అయిందండి. ఒక బీరకాయ ముదిరిపోయింది. ఇంకేం చేస్తాం, ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఉంది, దాన్ని కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసేసి కాస్త సాల్ట్ వేసి మగ్గ పెట్టేశాను. ఇవి మగ్గేలోపు ఏంటంటే కొత్తిమీర ఉంది కదా, కాస్త సాల్ట్ వేసి దాన్ని ఒక 10 నిమిషాలు అలా సోక్ చేస్తే ఏంటంటే ఏదన్నా డస్ట్ కానీ ఉంటే క్లీన్ అయిపోతుంది అన్నమాట. కొత్త పిచ్చోడికి పొద్దెరగదని నేను చూడండి ఎన్నిసార్లు దీన్ని ఉడికిందా అని చూస్తున్నా కానీ అది ఉడకట్లేదండి. ఇంకా చేసేదేం లేక సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. అది ఎప్పుడంటే అప్పుడు ఉడుకుతుందని దానికి ఒక స్టవ్ డెడికేట్ చేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి ఉందండి. ఊతప్పం చేద్దామని చెప్పి ఆనియన్ ఇంకా అల్లం కూడా కట్ చేసి పచ్చిమిర్చి క్యారెట్ కూడా యాడ్ చేద్దామని కట్ చేసుకుంటున్నాను. ఈలోపు కొత్తిమీర దీనిలో యాడ్ చేసేసుకుని మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఆ వేడికే మగ్గిపోతుంది. ఇంకా ఇడ్లీ పిండిలో క్యారెట్ అవన్నీ యాడ్ చేసేసుకుని ఊతప్పం వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది. దీనిలో జీలకర్ర ఉప్పు కూడా యాడ్ చేశానండి. జీలకర్ర వేస్తే ఏంటంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఊతప్పం వేసేసి దీనికి మూత పెట్టేసి ఇది ఫ్రై అయ్యేలోపు చట్నీ గ్రైండ్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో పెట్టేసి చట్నీ వేసేసి ఇంకా ఈరోజు ఆల్మండ్స్ ఒకటే నానబెట్టాను. ఇంకా అవి పెట్టేసి మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట. ఈలోగా వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ అయిపోయినాయి. వాటిని ఆరేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. ఈలోగా బట్టలు ఆరిపోతాయి కదా అని చెప్పి ఇంకా ఆ బట్టలు ఆరేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. టీ పెట్టేసి మా వారు నేను తాగిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కోసం ఈ ఉలవచారు ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదండి, వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇలా ప్లెయిన్ వేస్తే మా వారు తినరండి, ఇలా ఫ్రై చేస్తేనే తింటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. వాటిని తీసేసి ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, కాస్త ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉలవచారుని దీనిలో యాడ్ చేసేసుకుని కాస్త వాటర్ యాడ్ చేసేసుకుని దీనికి సరిపడా సాల్ట్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైస్ కూడా సరిపోతుంది. ఇవి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గుడ్లని నైఫ్తో ఘాట్లు పెట్టుకుని దీనిలో యాడ్ చేసుకుని మరొక నిమిషం బాయిల్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే.
ఇది రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా 11 గంటలకి తీరిగ్గా మాకు పాలు పోయటానికి పాలతను వస్తాడనమాట. అప్పుడు వాటిని ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఆమ్చూర్ పౌడర్ ప్రిపేర్ చేద్దామని మామిడికాయ ముక్కల్ని పీల్ చేశానండి. వాటిని ఇంకా ఎండలో పెట్టేద్దామని తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాను. ఈ వర్షం వల్ల వాటిని ఎండలో పెట్టడం తీయటం అలాగే అయిపోతుందండి. వంట చేసిన గిన్నెలన్నీ ఖాళీ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసి సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటే కిచెన్లో పని అయిపోయినట్లేనండి. ఇంకా గుడ్లు, ఉలవచారు, బీరకాయ పచ్చడి, కొన్ని బియ్యం పిండి వడియాలుంటే వాటిని కూడా ఫ్రై చేశాను. వీటి ప్రిపరేషన్ వీడియో మన ఛానల్లో ఉంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఈవినింగ్ ఇంట్లో తినటానికి ఏమి లేవని చెప్పేసి సున్నుండలు కలుపుతున్నానండి. మినుములు వేయించి మిల్లు పట్టించేసి ఉంచేశాను. ఇంకా దానిలో షుగర్ యాడ్ చేసుకుని కావలసినంత నెయ్యి కూడా యాడ్ చేసుకుని సున్నుండలు కలుపుకోవటమే. ఇదేనండి ఈరోజు నేను చేసుకున్న పనులు, లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసిన రెసిపీస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.